జనవరి 1, 2025 దేవుని వాగ్దానం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవాది దేవుని మహాకృప వలన మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు మనకిచ్చిన ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ప్రభు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ విశ్వాసి, ఎలా ఉన్నారు? దేవుని మహాకృప వలన నూతన సంవత్సరము అనే ఈ దయాకిరీటం 2025 ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభువే మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆయన ఇచ్చే గొప్ప దీవెన ఈరోజు ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతున్నాం. నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఏ ప్రయత్నమైతే నువ్వు చేస్తూ ఉన్నావో 2024లో జరగలేదు అని ఆలోచన పడిన ప్రతి ప్రయత్నాన్ని 2025లో ప్రభు సఫలపరచబోతా ఉన్నాడు. దానిని నీ జీవితంలో నెరవేర్చుటకు దేవుడు ఎల్లవేళలా తోడై ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువే మనకు తోడై ఉండి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఆయన దీవెనలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ద్వారా మనము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మన జీవితాలకు నిరంతరము కలిగేదిగా ఉంటుంది. దేవుడే మనలను ఉన్నతమైన ఆశీర్వాదం వైపుకు నడిపిస్తాడు. దేవుడే మనలను గొప్ప కార్యాల వైపుకు మనలను ముందుకు నడిపించేవానిగా ఉంటూ ఉన్నప్పుడు ఆయనను కలిగి మనం వెళ్ళాలి. మన ప్రయత్నాలన్నీ దేవుడు నెరవేరుస్తూ ఉండగా దేవుని సన్నిధిలో మరి మనము ప్రభువుని నిరంతరం కలిగి ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుణ్ణి కలిగి ముందుకు వెళ్తారో అట్టి వారి జీవితంలో ఆశీర్వాదము, దీవెన నిరంతరము కలుగుతుంది. నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో ప్రభు తోడుగా ఉండి సఫలత అనుకరిస్తాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, గడిచిన కాలము నువ్వు తోడుగా ఉండి ఈ విశేషమైనటువంటి దినము నీ బిడల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నేడు బిడల యొక్క ప్రయత్నాలన్నిటిలో విజయములు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో గొప్ప విజయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.